తయారీ సెప్టెంబర్ 20 నాటికి ఉత్పత్తి లక్ష్యం. సో తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే చీరలు చూడొచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళా సంఘాలకు అందించే చీరల ఉత్పత్తి వడివడిగా జరుగుతుంది. మేలో 4.62 లక్షల కోట్ల మీటర్ల ఉత్పత్తులు ఆర్డర్లు ఇవ్వగా ఇప్పటికే 1.74 కోట్ల మీటర్ల ఉత్పత్తి పూర్తి చేశారు. గతంలో నీలం రంగు చీరలు ఉండగా ఈసారి ఆకుపచ్చ రంగును ఎంపిక చేశారు. ఈ ఏడాది పంపిణీలో చేయనున్న చీరలకు ప్రభుత్వం 450 కోట్లను కేటాయించింది. వాటిలో ఇటీవల మనకి 142 కోట్లు ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. టెస్కో నిధులు మంజూరు కాగానే చీరలను ఉత్పత్తి చేసే మ్యాక్స్ సంఘాలకు డబ్బులు జమ అవుతాయి. తొలుత ఆర్డర్లు ఇచ్చిన 133 మ్యాక్స్ సంఘాల్లో 80% ఉత్పత్తి లక్ష్యాన్ని పూర్తి చేసిన 61 సంఘాలకు ఇటీవల రెండో మనకు సంబంధించి ఆర్డర్ కూడా అయితే విడత డబ్బులు కూడా అయితే విడుదల చేస్తున్నారు. ఉత్పత్తి పూర్తయిన వస్త్రాన్ని టెస్కో సేకరిస్తుంది. చీర జాకెట్తో కలిపి 6.6 మీటర్ల మేర తయారు చేస్తున్నారు. ఒక్కో దానికి 238 రూపాయలు ఖర్చు అవుతుందన్నమాట. ప్రాసెసింగ్, ప్రింటింగ్, రవాణాకు అదనంగా కేటాయించారు. మొత్తం చీరల ఉత్పత్తి లక్ష్యాన్ని సెప్టెంబర్ 20లోగా పూర్తి చేయాలని గడువు విధించారు. అక్టోబర్లో పంపిణీ చేసేలా ప్రణాళికలు అయితే రూపొస్తున్నారు. సో మొత్తంగా అక్టోబర్లో మనకి ఈ కలర్స్ చీరలు అయితే మనకి పంపిణీ అయితే చేయబోతూ ఉన్నారనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని